హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఈఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్‌లో డైలీ చెప్తున్నా. ఒకసారి చెక్ చేయండి. మనకి ప్రెజెంట్ అయితే సోషల్ కంటెంట్ ఆఫ్ అయిందండి. ఇంకా ఆఫ్ ఉంది. మనం థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి క్లాస్ వైజ్ లెసన్ వైజ్ కూడా బిట్స్ చెప్తున్నాం. అలాగే తెలుగు కంటెంట్ కూడా సేమ్ ఇదే విధంగా చేసామండి. థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసాము. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ చెప్పడం జరిగింది. తెలుగు మెథడాలజీ కూడా కంప్లీట్ చేసామండి. ఒకసారి చెక్ చేయండి. అలాగే సైకాలజీ కూడా బిట్స్ మధ్య మధ్యలో పెడుతున్నామండి వీడియోస్. ఒకరోజు సైకాలజీ, ఒకరోజేమో మనకి సోషల్ కంటెంట్ ఆ విధంగా పెడుతున్నాము. ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. నిన్న ఈ వీడియోకి సంబంధించి ఈ లెసన్కి సంబంధించి కొన్ని బిట్స్ చెప్పామండి. 15 బిట్స్ వరకు ఈ లెసన్ ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం గురించి చెప్పడం జరిగింది. ఇవి మిగతా బిట్స్ ఈరోజు చెప్తున్నామండి. 16 బిట్ నుంచి ఈరోజు చెప్పడం జరుగుతుంది. మిగతా బిట్స్ అనేవి నిన్న చెప్పాను నేను వీడియోలో. ఒకసారి చూడండి ముందు వీడియో, మీకు అర్థమవుతుంది. మిగతా ఇప్పుడు మన ఈ టాపిక్లోకి వెళ్తే ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం గురించి 16 బిట్ నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాము. చూడండి, మనకి 13, 14, 15 ఇవన్నీ నిన్న అయిపోయింది. ఈరోజు మనం 16 బిట్ నుంచి స్టార్ట్ చేస్తాము. కాకతీయ వంశపాలన అంతమైన సంవత్సరం. కాకతీయ వంశపాలన అంతమైన సంవత్సరం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, క్రీస్తుశకం 1323, క్రీస్తుశకం 1346, క్రీస్తుశకం 1526, క్రీస్తుశకం 1356. అసలు ఎప్పుడు కాకతీయ వంశం అనేది అంతమైందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. క్రీస్తుశకం 1323 సంవత్సరంలో మన కాకతీయ వంశం అనేది అంతమవడం జరిగింది. అలాగే 17వది, పల్నాటి వీరుల చరిత్రను క్రీస్తుశకం 1350లో ఏ కవి రచించాడు? పల్నాటి వీరుల చరిత్రను క్రీస్తుశకం 1350 సంవత్సరంలో ఏ కవి రచించాడు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, శ్రీనాథుడా, కాళిదాస, నన్నయ్య భట్ట, వేమన ఎవరు అని అడుగుతున్నారండి. పల్నాటి వీరుల చరిత్రను క్రీస్తుశకం 1350 సంవత్సరంలో ఏ కవి రచించాడంటే శ్రీనాథుడండి. అలాగే 18 చూడండి, శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రాసిన వారు ఎవరు? శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రాసిన వారు ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, పైవారంధ్ర ఎవరు రాశారు అని అడుగుతున్నారండి. శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రాసిన వారు ఎవరంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవారంధ్ర. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఈ ముగ్గురు కూడా శ్రీమదాంధ్ర భారతాన్ని రాశారండి. నెక్స్ట్ మనకు చూడండి 19ది, ప్రతాపరుద్ర యశోభూషణం. ప్రతాపరుద్ర యశోభూషణ్ అనే గ్రంథం రాసిన వారు ఎవరు? ప్రతాపరుద్ర యశోభూషణ్ అనే గ్రంథం రాసిన వారు ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, విశ్వనాథుడా, ఎర్రాప్రగడ, నన్నయ్య, తిక్కన ఎవరు రాశారు? ప్రతాపరుద్ర యశోభూషణ గ్రంథం ఎవరు రాశారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, విద్యానాథుడండి. ఎవరండి? విద్యానాథుడు. ప్రతాపరుద్ర యశోభూషణ గ్రంథం రాసింది విద్యానాథుడండి. అలాగే శాసనాలు, సాహిత్య ఆధారాల ప్రకారం కాకతీయ వంశం మూల పురుషుడు ఎవరు? శాసనాలు, సాహిత్య ఆధారాల ప్రకారం కాకతీయ వంశం మూల పురుషుడు ఎవరు అని అడుగుతున్నారండి. ఫస్ట్ వచ్చిన విజయ, దుర్జయ, రుద్రదేవుడ, కాకతీయుడ ఎవరు కాకతీయ వంశం మూల పురుషుడు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, దుర్జయ. శాసనాలు, సాహిత్య ఆధారాల ప్రకారం కాకతీయ వంశం మూల పురుషుడు ఎవరంటే దుర్జయ అండి. నెక్స్ట్ మనకి 21ది, రాష్ట్రకూటులు చాళుక్యుల వద్ద సైనికులుగా, సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపించినది ఎవరు? రాజ్యస్థాపన చేసింది ఎవరు? రాష్ట్రకూటులు చాళుక్యుల వద్ద సైనికులుగా, సామంతులుగా ఉంటూ తమ రాజ్య పాలన చేసింది ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ కాకతీయుల, చోళుల, యూరోపియన్ల, సుల్తాన్ల నలుగురులో ఎవరు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, కాకతీయులు. రాష్ట్రకూటులు చాళుక్యుల వద్ద సైనికులుగా, సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపన చేసింది ఎవరంటే కాకతీయులండి. అలాగే 22 చూడండి, రాష్ట్రకూటులు చాళుక్యులు మొదటగా దేన్ని పరిపాలించారు? రాష్ట్రకూటులు చాళుక్యులు మొదటగా దేన్ని పరిపాలించారు అని అడుగుతున్నారండి. రాష్ట్రకూటులు చాళుక్యులు మొదటగా దేన్ని పరిపాలించారు అడుగుతున్నారు. ఫస్ట్ తెలంగాణ ప్రాంతమా,
కర్ణాటక ప్రాంతమా, ఆంధ్రప్రదేశ్ ప్రాంతమా, కోస్తా ప్రాంతం ఏ ప్రాంతాన్ని అడుగుతున్నారండి. రాష్ట్రకూటులు చాళుక్యులు మొదటగా దేన్ని పరిపాలించారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 ఉంది, కర్ణాటక అండి. రాష్ట్రకూటులు చాళుక్యులు మొదటగా మనం కర్ణాటకని పాలించారండి. నెక్స్ట్ మనకు చూడండి, ఎవరి పతనం తర్వాత కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు. ఎవరు పతనం తర్వాత కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, రాష్ట్రకూటుల, చాళుక్యుల, యూరోపియన్ల, సుల్తాన్ల. ఎవరు పతనం తర్వాత కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, చాళుక్యులండి. చాళుక్యులు పతనం తర్వాత కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు. చాళుక్యులు పతనం తర్వాత కాకతీయ స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు. నెక్స్ట్ 24వది, వరంగల్లోని హనుమకొండ పట్టణంలో 1000 స్తంభాల దేవాలయాన్ని నిర్మించింది ఎవరు. వరంగల్లోని హనుమకొండ పట్టణంలో 1000 స్తంభాల దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ గణపతి దేవుడా, రుద్రమదేవా, ప్రతాపరుద్రుడా, రుద్రదేవుడా. ఎవరు వరంగల్లోని హనుమకొండ పట్టణంలో 1000 స్తంభాల దేవాలయం నిర్మించింది ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, రుద్రదేవుడు అండి. రుద్రదేవుడు వరంగల్లోని హనుమకొండ పట్టణంలో 1000 స్తంభాల దేవాలయాన్ని నిర్మించారు. నెక్స్ట్ 25 చూడండి, సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి యుద్ధంలో ఎవరిని ఓడించాడు. సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి యుద్ధంలో ఎవరిని ఓడించాడు అని అడుగుతున్నారండి. ఫస్ట్ ప్రతాపరుద్రుడినా, రుద్రమదేవినా, రుద్రదేవుడినా, గణపతి దేవుడినా. ఎవరిని ఇతను ఓడించి సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి ఎవరిని ఓడించారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ప్రతాపరుద్రుడిని అండి. సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి యుద్ధంలో ప్రతాపరుద్రుడిని ఓడించాడు. నెక్స్ట్ 26 చూడండి, విజయనగర సామ్రాజ్యం ఈ విధంగా కూడా పిలువబడుతుంది. విజయనగర సామ్రాజ్యం ఈ విధంగా కూడా పిలువబడుతుందట. తమిళ సామ్రాజ్యం గాన, కర్ణాటక సామ్రాజ్యం గాన, మహారాష్ట్ర సామ్రాజ్యం గాన, చోళుల సామ్రాజ్యం గాన ఏ విధంగా పిలువబడుతుంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, కర్ణాటక సామ్రాజ్యంగా. విజయనగర సామ్రాజ్యం కర్ణాటక సామ్రాజ్యంగా కూడా పిలువబడుతుంది. విజయనగర సామ్రాజ్యం కర్ణాటక సామ్రాజ్యంగా కూడా పిలువబడుతుంది. నెక్స్ట్ మనకి 27వది, విజయనగరం ఏ నది ఒడ్డున నిర్మించబడింది. విజయనగరం ఏ నది ఒడ్డున నిర్మించబడింది. ఫస్ట్ చూడండి, తుంగభద్ర నది ఒడ్డున, గోదావరి, కృష్ణా నద, గంగా నద, గోదావరి నద. ఏ నది ఒడ్డున విజయనగరం అనేది నిర్మించబడింది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, తుంగభద్ర నది ఒడ్డున. విజయనగరం తుంగభద్ర నది ఒడ్డున నిర్మించబడింది. విజయనగరం తుంగభద్ర నది ఒడ్డున నిర్మించబడింది. నెక్స్ట్ మనకు చూడండి 28వది, విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది. విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, క్రీస్తు శకం 1536 సంవత్సరంలోన, క్రీస్తు శకం 1436 సంవత్సరంలోన, క్రీస్తు శకం 1336 సంవత్సరంలోన, క్రీస్తు శకం 1364 సంవత్సరంలోన ఏ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించబడింది అని అడుగుతున్నారండి. ఈ 4గింట్లో మనకు ఆప్షన్ 3 అండి, క్రీస్తు శకం 1336 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించబడింది. క్రీస్తు శకం 1336 సంవత్సరంలో మనకి విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించబడింది. నెక్స్ట్ మనకి 29 చూడండి, విజయనగర రాజులు ఏ దేవుడిని కొలిచేవారు. విజయనగర రాజులు ఏ దేవుడిని కొలిచేవారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, విరూపాక్ష దేవుడిన, స్వయంభు శివుడున, పరబ్రహ్మణ, ఆంజనేయ స్వామిని. ఎవరిని విజయనగర రాజులు కొలిచేవారంటే మనకి ఆప్షన్ 1 అండి, విరూపాక్ష దేవుడినండి. విజయనగర రాజులు విరూపాక్ష దేవుడిని కొలిచేవారు. విజయనగర రాజులు విరూపాక్ష దేవుడిని కొలిచేవారు అనమాట. నెక్స్ట్ మనకి 29 చూడండి,
విజయనగర రాజులు ఏ దేవుని కొలిసారంటే మనకి విరూపాక్ష దేవుణ్ణి. అలాగే మనం 30 చూడండి, తెలుగు భాషకు సముచితమైన స్థానం కల్పించిన విజయనగర రాజు ఎవరు? తెలుగు భాషకు సముచితమైన స్థానం కల్పించిన విజయనగర రాజు ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, హరిహరరాయల, శ్రీకృష్ణదేవరాయల, అచ్యుతరాయల, బుక్కరాయల ఎవరు మన తెలుగు భాషకు సముచితమైన స్థానం కల్పించారు విజయనగర రాజుల్లో అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషకు సముచితమైన స్థానం కల్పించిన విజయనగర రాజు ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు అండి. నెక్స్ట్ మనకు 31 చూడండి, బహుమని రాజ్యం ముఖ్య పట్టణం ఏది? బహుమని రాజ్యం ముఖ్య పట్టణం ఏదని అనుకుంటాను, ఏదని అడుగుతున్నారండి. గుల్బర్గా, బీదర, గోల్కొండ, బీజాపూర. అసలు బహుమని రాజ్యం ముఖ్య పట్టణం ఏది అంటే మనకి 4 మనకి ఇక్కడ ఆప్షన్ 1 గుల్బర్గా. బహుమని రాజ్యం ముఖ్య పట్టణం ఏదంటే గుల్బర్గా అండి. బహుమని రాజ్యం ముఖ్య పట్టణం ఏదండి? గుల్బర్గా. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యం సుమారు ఎన్ని సంవత్సరాలు వర్ధిల్లింది? విజయనగర సామ్రాజ్యం సుమారు ఎన్ని సంవత్సరాలు వర్ధిల్లింది అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, 5 సంవత్సరాల, 250 సంవత్సరాల, 400 సంవత్సరాల, 175 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యం సుమారు ఎన్ని సంవత్సరాలు వర్ధిల్లింది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 250 సంవత్సరాలు. విజయనగర సామ్రాజ్యం సుమారు 250 సంవత్సరాలు వర్ధిల్లింది. నెక్స్ట్ మనకి చూడండి 33ది, విజయనగరాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు? విజయనగరాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, నికోలో కాంటి, అబ్దుల్ రజాక్, మ్యూనిచ్, డోమింగ్ ఫేజ్. విజయనగరాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, నికోలో కాంటి. నికోలో కాంటి అండి. విజయనగరాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు అంటే నికోలో కాంటి. నికోలో కాంటి అని అతను విజయనగర ఇటలీకి చెందిన నికోలా కాంటి విజయనగరాన్ని సందర్శించారండి. నెక్స్ట్ 34ది, అబ్దుల్ రజాక్ ఏ దేశానికి చెందిన వర్తకుడు? అబ్దుల్ రజాక్ ఏ దేశానికి చెందిన వర్తకుడు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఇటలీ దేశానికా, పర్షియన్కా, పోర్చుగీస్కా, చైనాకా? అసలు అబ్దుల్ రజాక్ ఏ దేశానికి చెందిన వర్తకుడు అని అడుగుతున్నారండి. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, పర్షియన్ దేశానికి చెందిన వర్తకుడు. అబ్దుల్ రజాక్ పర్షియన్ దేశానికి చెందిన వర్తకుడు. అబ్దుల్ రజాక్ పర్షియన్ దేశానికి చెందిన వర్తకుడు అనమాట. నెక్స్ట్ మనకి 35ది లెసన్కి సంబంధించి లాస్ట్ బిట్ అండి. మళ్ళీ మనం ఇప్పుడు వేరే లెసన్ వెంటనే స్టార్ట్ చేసుకుందాం. ఇతడు తెలిపిన దాని ప్రకారం విజయనగరం 7 వలయాలతో ఏర్పరచబడిన కోట గోడలు కలిగి ఉన్నది. ఎవరు తెలిపిన దాని ప్రకారం విజయనగరం 7 వలయాలతో ఏర్పరచబడిన కోట గోడలు కలిగి ఉన్నది అని అంటున్నారండి. ఎవరి ప్రకారం? మ్యూనిచ్ ప్రకారమా, పేజ్ ప్రకారమా, అబ్దుల్ రజాక్ ప్రకారమా, నికోలా కాంటి ప్రకారమా? ఎవరి ప్రకారం మనకి విజయనగరం 7 వలయాలతో ఏర్పడిన కోట గోడలు కలిగి ఉందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, అబ్దుల్ రజాక్. అబ్దుల్ రజాక్ ప్రకారం, అబ్దుల్ రజాక్ తెలిపిన ప్రకారం విజయనగరం 7 వలయాలతో ఏర్పడిన కోట గోడల్ని కలిగి ఉందన్నమాట. విజయనగరం 7 వలయాలతో ఏర్పడిన కోట గోడలను కలిగి ఉంది. నెక్స్ట్ లెసన్ చూడండి, మొఘల్ సామ్రాజ్యం అండి. నెక్స్ట్ లెసన్ ఏంటండి? మొఘల్ సామ్రాజ్యం. దీని గురించి కొన్ని బిట్స్ ఉన్నాయి, ఒక 9 బిట్లు, అవి కూడా ఇప్పుడు చెప్పుకుందామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు చెప్పాలనే ఉంటుంది, అందువల్ల లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. చూడండి, మొఘల్ సామ్రాజ్యం అండి. ఇప్పుడు లెసన్ పేరు ఏంటంటే మొఘల్ సామ్రాజ్యం. తక్కువ బిట్సే ఉన్నాయండి, 9 బిట్లు. ఒకసారి చూద్దాము. మొఘల్ సామ్రాజ్యం, దీనికి సంబంధించి బిట్స్ ఒకసారి చూద్దాము. ప్రస్తుత స్వతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించి ఎర్రకోట వీరి నివాసమే. ఎవరి యొక్క నివాసము? ప్రస్తుతం స్వతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించి ఎర్రకోట ఎవరి నివాసము అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, విజయనగర రాజుల యొక్క నివాసమా, ఢిల్లీ సుల్తాన్ల యొక్క నివాసమా, మొఘలు చక్రవర్తుల నివాసమా, తుగ్లక్ల నివాసం? ఎవరి యొక్క నివాసము ఈ ఎర్రకోట అనేది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, మొఘలు చక్రవర్తులు.
మొఘలు చక్రవర్తుల యొక్క నివాసం అండి ఇది. మొఘలు చక్రవర్తుల యొక్క నివాసము. ఫస్ట్ స్వతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించి ఎర్రకోట ఎవరి నివాసం అంటే మొఘలు చక్రవర్తుల నివాసము. నెక్స్ట్ మనకు రెండోది చూడండి. మొట్టమొదటి మొఘలు చక్రవర్తి ఎవరు? మొట్టమొదటి మొఘలు చక్రవర్తి ఎవరు? ఫస్ట్ చూడండి, బాబరా, జహంగీరా, హుమయూనా, అక్బరా. మొట్టమొదటి మొఘలు చక్రవర్తి ఎవరు? మొట్టమొదటి మొఘలు చక్రవర్తి ఎవరంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, బాబర్. మొట్టమొదటి మొఘలు చక్రవర్తి ఎవరండి? బాబర్. మొట్టమొదటి మొఘలు చక్రవర్తి ఎవరు? బాబర్. నెక్స్ట్, బాబర్ కాబూల్ను వశపరుచుకున్న సంవత్సరం ఏది? బాబర్ కాబూల్ను వశపరుచుకున్న సంవత్సరం ఏదని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, క్రీస్తు 1515, క్రీస్తు 1504, క్రీస్తు 1510, క్రీస్తు 1520. ఏ సంవత్సరంలో బాబర్ కాబూల్ను వశపరుచుకున్నాడని అడుగుతున్నారండి. మనకి 4 మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, క్రీస్తు 1504లోని వశపరుచుకున్నాడండి. బాబర్ కాబూల్ను వశపరుచుకున్న సంవత్సరం క్రీస్తు 1504. మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే బాబర్ అండి. బాబర్ కాబూల్ను వశపరుచుకున్న సంవత్సరం క్రీస్తు 1504. నెక్స్ట్ మనకు చూడండి, 4వది, మొఘలు సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం. మొఘలు సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం మొఘలు సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, క్రీస్తు 1526, క్రీస్తు 1530, క్రీస్తు 1540, క్రీస్తు 1535. మొఘలు సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, క్రీస్తు 1526. క్రీస్తు 1526 మొఘలు సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడండి? క్రీస్తు 1526 సంవత్సరంలో మొఘలు సామ్రాజ్యం అనేది స్థాపించబడింది. నెక్స్ట్ మనకు చూడండి, 5వది, భారత యుద్ధ తంత్రంలో తుపాకులను మర పిరంగులను ప్రవేశపెట్టినది ఎవరు? భారత యుద్ధ తంత్రంలో తుపాకులను మర పిరంగులను ప్రవేశపెట్టింది ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, బాబరా, హుమయూనా, అక్బరా, ఔరంగజేబా. ఎవరు ప్రవేశపెట్టారు తుపాకులను మరపిరంగులను అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, బాబర్ అండి. భారత యుద్ధ తంత్రంలో తుపాకులను మరపిరంగులను ప్రవేశపెట్టింది ఎవరు అంటే బాబర్. భారత యుద్ధ తంత్రంలో తుపాకులను మరపిరంగులను ప్రవేశపెట్టింది బాబర్ అండి. నెక్స్ట్ 6 చూడండి, హుమయూన్ను ఓడించి ఇరాన్కు పారద్రోలిన వారు ఎవరు? హుమయూన్ను ఓడించి ఇరాన్కు పారదోలిన వారు ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, అక్బరా, షేర్ ఖానా, ఔరంగజేబా, ఇబ్రహీం అండి. ఎవరు ఇరాన్కు పారద్రోలారని అడుగుతున్నారండి. హుమయూన్ను ఓడించి ఇరాన్కు పారద్రోలిన వారు ఎవరంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, షేర్ ఖాన్ అండి. హుమయూన్ను ఓడించి ఇరాన్కు పారద్రోలిన వాళ్ళు ఎవరంటే షేర్ ఖాన్ అండి. నెక్స్ట్ మనకి 7వది చూడండి, చక్రవర్తి అయ్యే నాటికి అక్బర్ వయసు ఎంత? చక్రవర్తి అయ్యే నాటికి అక్బర్ వయసు ఎంత అని అడుగుతున్నారు. 25 సంవత్సరాల, 20 సంవత్సరాల, 13 సంవత్సరాల, 16 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలకు అక్బర్ చక్రవర్తి అయ్యారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, 13 సంవత్సరాలకు. 13 సంవత్సరాలకు అక్బర్ చక్రవర్తి అయ్యారనమాట. చక్రవర్తి అయ్యే నాటికి అక్బర్ వయసు ఎంత అండి? 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 13 సంవత్సరాలు. నెక్స్ట్ మనకు చూడండి, 8వ బిట్టు, అక్బర్ పరిపాలన కాలం ఎంత? అక్బర్ యొక్క పరిపాలన కాలం అడుగుతున్నారండి. అక్బర్ యొక్క పరిపాలన కాలం ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ క్రీస్తు 1526 నుంచి 1530, క్రీస్తు 1556 నుంచి 1605, క్రీస్తు 1605 నుంచి 1627, అలా క్రీస్తు 1602 నుంచి 1618. అక్బర్ యొక్క పరిపాలన కాలం ఎంత అడుగుతున్నారు. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, క్రీస్తు 1556 నుంచి 1605. క్రీస్తు 1556 నుంచి 1605 అండి. నెక్స్ట్, షాజహాన్ కుమారుడు ఎవరు? షాజహాన్ కుమారుడు ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, జహంగీరా, అక్బరా, ఔరంగజేబా, హుమయూనా. అసలు ఎవరు షాజహాన్ యొక్క కుమారుడు ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ తీరా ఔరంగజేబ్ అండి. షాజహాన్ యొక్క కుమారుడు ఎవరండి?
ఔరంగజేబు, షాజహాన్ యొక్క కుమారుడు ఔరంగజేబు అక్బర్ పరిపాలనా కాలం క్రీస్తు 1556 నుంచి 1605 అండి. ఇదండి ఈరోజు సంబంధించిన బిట్స్ ఇవి. అలాగే మనకి ఇక్కడ ఈ బిట్స్ అనేవి మనం రేపు చెప్పుకుందామండి. మనకి మిగతావి 28వ బిట్ అనేది మనకి రేపు చెప్పుకుందాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. మనం చెప్పుకున్నాం ముందే. జస్ట్ స్మాల్ వీడియో కోసం నేను ఇలా తీసాను. ఆల్రెడీ మన ముందు వీడియోలు అయిపోయాయండి. ఓకే అండి, రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ.